రియల్ గా కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. రియల్గా ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి నాకు. రియల్గా ఉండేయండి మీకు. రియల్ గా ఉన్నా కూడా స్ట్రెస్ తీసుకోకర్లేదు అంటారు. నువ్వు వర్క్ చెయ్యి. ఇప్పుడు మనీ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ సంపాదన తక్కువ ఉంది కదా, హస్బెండ్ సంపాదన సరిపోవట్లేదు, ఇది రియల్ ప్రాబ్లం మీరు చెప్పింది నాకు. ఏం చేయాలి? మీరు ఏదో ఒక దాంట్లో వర్క్ చేస్తే టెన్షన్ పడితే ఏమైంది, వచ్చినప్పుడల్లా మొగని తిట్టు, నీకు సంపాదన చేత కాదు, నువ్వు వేస్ట్ అంటే నీ వేస్ట్ అని ఆయన తిడితే ఆయన ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? టార్చర్ పెడితే ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? రియల్ ప్రాబ్లంకి కూడా టెన్షన్ కాదు, సొల్యూషన్ ఓరియంటేషన్. ఇది ఒక్కరికి కూడా నేను ఇది పట్టుకున్నా. నేను మీకు చెప్తుంది ఏంది, నేను కాన్ఫిడెంట్ ఎందుకు తెలుసా? సొల్యూషన్ ఓరియంటేషన్ అనే విషయాన్ని నేను పట్టుకున్నాను. అది పట్టుకొని ఇవాళ ఏదన్నా అవనియండి, నేను ఒకటే చెక్ చేస్తా, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇవాళ దీనికి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, సొల్యూషన్ లేదు, ఏం చేస్తావు? వదిలేయచ్చు. ఆ దమ్ము లేదు, వదిలేసే దమ్ము. పవన్ కళ్యాణ్ చెప్తాడు చూడండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని ఉంది కదా, డైలాగ్ వినడానికి బాగుంటది. ఆయన చెప్పింది రైట్. త్రివిక్రము ఆచరించేటప్పుడు దమ్ము కావాలి జనాలకి. ఈ దమ్ము జనాలలో లేదు, చేత కాదు అని చెప్తున్నా మీకు. ఓపెన్ చెప్తున్నా, చేత కాదు జనాలకు. ఛాలెంజ్ చేస్తున్నా, మీకు చేత కావాలంటే చేయండి 4 విషయాలలో. చిన్న వదిలేయి, నేను చెప్తున్నా కదా, చిన్న వదిలేయి. బేసిక్ గా మహిళలకే స్ట్రెస్ తీసుకునే నేచర్ ఉంది అని నేను అదే రైట్ చెప్తున్నా. నేను ఎందుకు బాధపడుతున్నా మీ గురించి? మా మదర్ని ఓన్గా చూసిన నేను. మా మదర్ వాజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్, నలుగురిని పెంచింది అద్భుతంగా, అండ్ ఆమె దేవతతో సమానం. స్ట్రెస్ ఫుల్గా తీసుకుంది. మీకు తెలుసా ఇష్యూ, ఆమెకు ట్యూమర్ అటాక్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. స్ట్రెస్ అందులో ఎంత స్ట్రెస్ అండి, అసలు ఎంత స్ట్రెస్. ఎన్నిసార్లు చెప్పిన అమ్మకి నేను, అంత అవసరం లేదమ్మా, అంత అవసరం లేదు, అంత పర్ఫెక్షన్ వద్దమ్మా, అంత పర్ఫెక్షన్ వద్దమ్మా, అంత పర్ఫెక్షన్. ఎందుకు చెప్పినా తెలుసా? పక్క నుండి అయినో ఇట్లాంటి ఇష్యూలు వస్తాయి హెల్త్ లో అనేది తెలిసి. ఇప్పుడు అర్థమవుతుంది ఆ కోపం వెనక చాలా బాధ దాగుంది. మరి మళ్ళీ ఇంకా అందులో మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. మళ్ళీ దానికి స్ట్రెస్ పడడం తప్పితే ఏం చేయలేదు. ఇప్పుడు అది ఎంత స్ట్రెస్ తెలుసా? అది అమ్మ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. అందులో డాక్టర్ చెప్పింది తెలుసా మీకు? డాక్టర్ దగ్గరికి పోతే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ హైదరాబాద్, బ్రెయిన్ సర్జన్ కిమ్స్లో, మానస్ పానిగ్రాహి గారు, సూపర్, అందుకే పేరు కూడా చెప్తున్నాను నేను. ఆయన చెప్పింది 2 years లైఫ్ స్పాన్ అని చెప్పినాడు. స్టేజ్ 4 క్యాన్సర్. అదృష్టం ఏంటంటే, దురదృష్టంలో అదృష్టం ఏంది తెలుసా? 4.5 సంవత్సరాలు బతికించిన ఆమె. ఇప్పుడు ఎవడు చెప్పాలి నీకు ఇవన్నీ అంటే? వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు. ఏముంది అక్కడ, లైఫే పోతుంది కదా. ఇక్కడ అంటే మనం పిల్లలు విపరీతమైన స్ట్రెస్, భర్త విపరీతమైన స్ట్రెస్, సొసైటీ విపరీతమైన స్ట్రెస్. నేనంటున్నా అన్ని రైటే, కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఎప్పుడన్నా ఉన్నావా లేవా? లేవు. ఎందుకు 60 ఏళ్ళు బతికి 70 ఏళ్ళు బతికి ఏం లాభం? అస్సలు పాయింట్ ఏం మిస్ అవుతున్నాం తెలుసా? లైఫ్లో ప్రతి ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ప్రశాంతతని లేనోడు ఎన్ని లక్ష్యాలు సాధించినా వాడు వేస్ట్.